వెల్కమ్ బ్యాక్. తెలుగు సినిమా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతుంది. మన సినిమాలు ఇతర దేశాల మార్కెట్ లో దుమ్ము రేపుతున్నాయి. అయితే అక్కడి ఆడియన్స్ మాత్రం మూస మాస్ సినిమాలు కాకుండా క్లీన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కోరుకుంటున్నారు. తమకు ఇవ్వాల్సింది ఇస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలను హిట్ చేస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. తెలుగు సినిమా రేంజ్ రోజు రోజుకి పెరుగుతోంది. మన సినిమా స్థాయి బాలీవుడ్ ని దాటి ఓవర్సీస్ వరకు వెళ్లిపోయింది. ఇప్పుడు మన సినిమాలు హిందీ సినిమాలతో పోటీ పడి మరీ ఓవర్సీస్ మార్కెట్ లో దుమ్ము దులిపేస్తున్నాయి. అయితే ఓవర్సీస్ లో మన మూస సినిమాలు పెద్దగా వర్కౌట్ కావట్లేదు. కేవలం కామెడీ అండ్ ఫ్యామిలీ సినిమాలను మాత్రమే ఓవర్సీస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మన దగ్గర దుమ్ము రేపుతున్న మాస్ సినిమాలు ఓవర్సీస్ లో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాని క్లాస్ సినిమాలు ఓవర్సీస్ లో మాత్రం కుమ్మేస్తున్నాయి. మన దగ్గర ఫ్లాప్ గా మిగిలిన త్రివిక్రమ్ కలేజా ఓవర్సీస్ లో మాత్రం అదరగొట్టింది. అదే ఇక్కడ దుమ్ము రేపిన బిజినెస్ మ్యాన్ ఓవర్సీస్ లో అంతగా ఆడలేదు. భూత సుందరి ఏనక ఆకలే అది తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరే కోరే వాకి నువ్వుని కడితే నీకులా ఉంటుందేమో. మన ఆడియన్స్ దయాహృదయాలు అన్ని రకాల సినిమాలను యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఓవర్సీస్ లో ఈ పప్పులేమి ఉడకవు. టాప్ హీరో ఉన్నా అందులో ఎంటర్టైన్మెంట్ లేకపోతే నో చెప్పేస్తారు. క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఊరు పేరు లేని సినిమాల్ని కూడా ఆదరిస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. ఓవర్సీస్ ఆడియన్స్ కు వైలెన్స్ బొత్తిగా నచ్చట్లేదు. రక్తం ఏరులై పారుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. కూల్ గా సాగిపోయే శేఖర్ కమ్ముల మార్క్ సినిమాలంటే వాళ్లకు మహా ఇష్టం. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కు ఓవర్సీస్ లో కాసులే కాసులు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేగులు తెలుసా నువ్వు దైద్యుడా అని తిట్టాలనుంది. తిట్టగలనా? లేదు కదా. అల్లరి నరేష్ పెట్టే కితకితలంటే అక్కడోళ్లకు మహా సరదా. అందుకే ఈ క్లీన్ ఎంటర్టైనర్స్ అన్ని ఓవర్సీస్ లో కాసులు రాలుస్తున్నాయి. గుండెలు నా డాషుగా నేనేరా నా మాసుగా నేనేరా లెఫ్ట్ రైట్ గుండెలు నా డాషుగా నేనేరా ఆక్సిజన్ లేకపోని హాయిగా బతికేస్తా ఆర్టీఎక్స్ రైట్ తో వెయ్యేళ్ళు గడిపేస్తా ఏజువారు అంటుకొని గ్రామరే నాదంట ఎందుకో మిస్టేక్ జరిగి భూమి తిట్టా పుట్టేసుంటా. ఓవర్సీస్ లో మార్కెట్ ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ పేర్లు చెప్పుకోవాలి. ఈ దర్శకుల నుంచి వచ్చేవి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. అందుకే వీళ్ల సినిమాలంటే ఓవర్సీస్ ఆడియన్స్ పడి చచ్చిపోతారు. జులై ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిందంటే అది కేవలం త్రివిక్రమ్ చలవే మరి. చక్కని బైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది, కొంచెం పెచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు సర్రు 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 మంది సొకు చిల్పు 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 మంది నాకు కొనుకు తోటి గుట్ట మాకు. ఇక శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. ఆనంద్, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలు ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. తన సినిమాలకు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ యూజ్ చేసుకోవడానికి ఇండియా కంటే ముందు ఓవర్సీస్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తాడు శేఖర్ కమ్ముల. గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో. It's your love, it's your love, it's your love. ఎంత పెద్ద హీరో
ఉన్నా సరే అందులో ఎంటర్టైన్మెంట్ లేకపోతే నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టేస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. గతేడాది మహేష్ నటించిన దూకుడు ఓవర్సీస్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కారణం అందులో ఉన్న కామెడీ మహిమే. బిజినెస్ మ్యాన్ లో అది లేదు కాబట్టే ఓవర్సీస్ లో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. విషపు పూడబడగలనే నరికివేయు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వడలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చకచక ఎడదగ చైక విలయపు తైతక పిడికిలినే కలవడని. Oh my God, this is what we call do-go-do. Hey, everybody shout aloud, say do-go-do. వెన్నెల, LBW, రొటీన్ లవ్ స్టోరీ ఇలాంటి జోనర్లో వచ్చే కూల్ ఎంటర్టైనర్స్ మన ఇండస్ట్రీలో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేది చాలా తక్కువ. కానీ ఓవర్సీస్ లో ఇలాంటి సినిమాలు దుమ్ము లేపేస్తాయి. మొత్తం మీద ఓవర్సీస్ మార్కెట్ లో దమ్ము చూపించాలంటే భారీ డైలాగులతో కాదు, సింపుల్ కామెడీతో కొట్టాలి. అప్పుడే ఓవర్సీస్ లో కాసులు రాల్తాయి. మనసుపై మెరుపువై మెరవవే నా కలలపై తొలకరై కురవవే ఆకాశం నువ్వైతే నేనేలా ఈ నిమిషం నా దాహం తీరేలా. ఓ బాలీవుడ్ భామ అందమంతా ఆ కలర్ లోనే దాగుందట. వివరాలు మరో బ్రేక్ తర్వాత.